జరిగింది. అయితే నిన్న మొన్న నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సమ్మెలో కూర్చోవడం వలన మొత్తం టోటల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా సమ్మెలో కూర్చోవడం వలన స్కూళ్ళలో పరిస్థితులు చాలా దారుణంగా మారడం జరిగింది. దానికి అధికారులు కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేక విద్యార్థులు అవస్థలు పడడం జరిగింది. ఇక్కడికి వచ్చి మా సమ్మె దగ్గరికి వచ్చి మరి డిఓ సార్ కానీ సెక్టోరల్ మేడమ్స్ కానీ వచ్చేసి మాకు రిక్వెస్ట్ చేయడం వలన మేము కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి పిల్లలకు ఆకలితో ఉంచడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము స్కూళ్ళలో కూడా వాళ్ళకు భోజన సదుపాయాలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళని చూసుకోవాల్సిందిగా వాళ్ళని మేమందరం కూడా రిక్వెస్ట్ మేనర్లో వాళ్ళని స్కూళ్ళలకు పంపించడం జరిగింది. అయితే ఒక 2 రోజులు వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ స్కూళ్ళలో లేకపోతే ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసు. కాబట్టి పిల్లలు ఎంత నష్టపోతున్నారో చదువు విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించి మేమే స్కూళ్ళకు వెళ్ళి మేము చక్కగా చూసుకుంటాం పిల్లల్ని, మేము హామీ ఇస్తున్నాము. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు మంచి పే స్కేల్ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత ఇస్తే మేమే స్కూళ్ళకు వెళ్ళి చక్కగా పిల్లల్ని చూసుకుంటాం, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పిల్లల్ని మేము చూసుకుంటామని మేము చెప్తున్నాం. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి ఇటువంటి ఏమి సమస్యలు పిల్లలకు ఎదురు కాకుండా మీరే చర్యలు తీసుకోవాలా, మాకే ఈ సమస్యలను పరిష్కరిస్తే మేమే వెళ్ళి చూసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అన్ని జిల్లాలలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతూ ఉంది. మరి ఈరోజు 20వ రోజు నిర్మల్ జిల్లాలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా మరి మూతికి నల్లని గుడ్డలు కట్టుకొని మా యొక్క నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర శిక్షల పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 2 రోజులుగా నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది వంటవారు కూడా ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి వారు కూడా 20 రోజులుగా సమ్మెలోనే ఉన్నారు. కానీ మానవతా దృక్పథంతో విద్యార్థులను చూసుకోవడానికి కేజీబీవీ మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో వారి విద్యార్థుల యొక్క ఆరోగ్యం కానీ వారి ఆహారం కానీ వాటి పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కానీ గత 2 రోజులు ఆ సిబ్బంది కూడా పూర్తిగా టెంట్ కింద వచ్చి కూర్చున్నప్పుడు మరి ఈ ప్రభుత్వ అధికారులు ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా అరేంజ్మెంట్ చేశారు. మరి ఒక రోజు కూలి 600 రూపాయలు చెల్లిస్తూ వారికి వంటవారిని అక్కడ నియమించడం జరిగింది. మరి రోజుకు 600 అయితే నెలకు 18,000 రూపాయలు వారికి చొప్పున వారికి చెల్లించవలసి ఉంటుంది. మరి అదేవిధంగా మాకు రెగ్యులర్గా వంట చేస్తున్న వంట వాళ్లకు ఎందుకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు? మరి వాళ్ళకి కేవలం 9,000 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. మరి వాళ్ళు మనుషులు కాదా? మరి ఈ విధంగా అన్ని విభాగాల ఉద్యోగులు కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరం కూడా శ్రమ దోపిడీకి గురి కావడం జరుగుతుంది. చాలా తక్కువ వేతనాలతో ఈ ప్రభుత్వము సమగ్ర శిక్ష ఉద్యోగుల మరి నెత్తురు తాగుతోందని చెప్పేసి సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. అలాగే మరి పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు కేవలము అన్నం మాత్రమే అవసరమా? మరి వారికి బోధన అవసరం లేదా? మరి నిన్న జిల్లా అధికారులు నిర్మల్ జిల్లాలో మా దీక్ష శిబిరానికి వచ్చి వంటవారిని పంపించవలసిందిగా మమ్మల్ని వేడుకోవడం జరిగింది. మరి వారికి అన్నం మాత్రమే అవసరమా? వారికి విద్య అవసరం లేదా? ఆ విషయము మరి జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు తెలియదా? మరి అధికారులు వెంటనే స్పందించి మా యొక్క సమ్మెను విరమింపే దిశగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క సమస్యల్ని చేరవేసి మా యొక్క డిమాండ్స్ ప్రధానంగా మా ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.